ఏపీ గవర్నమెంటు డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా అయితే మరొక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. హలో ఫ్రెండ్స్, సొంత జిల్లాలో ఉండి కుదిరితే సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. 10th క్లాస్ నుంచి డిగ్రీ అర్హత అయితే ఈ ఉద్యోగాలను అయితే మనం సొంతం చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమి కండక్ట్ చేయరండి. జస్ట్ మనం అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగాన్ని సొంతం అయితే చేసుకోండి. మొట్టమొదటిగా అండి ఫీమేల్ నర్సింగ్ అండి, ఇది అవుట్ సోర్సింగ్ బేస్ని అయితే భర్తీ చేయనున్నారు. మొత్తం 30 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 10th క్లాసు, అలాగే దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి స్టడీ చేసినట్లయితే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మరి అదేవిధంగా రెండో పోస్ట్ విషయానికి వచ్చేపాటికండి ల్యాబ్ టెక్నీషియన్ అండి, ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిఎంఎల్టీ కానీ లేదంటే బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ తీసుకొని అలాగే 1 year పాటు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిషిప్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయవచ్చండి. అదేవిధంగా ఈరోజు మనం ఈ వీడియోలోనే ఇంకొక నోటిఫికేషన్ గురించి కూడా తెలుసుకుందామండి. ఇప్పుడు చెప్పిన ఈ నోటిఫికేషను అలాగే ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషను రెండు కూడా ఒకే డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ చేశారండి. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అండి, మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేస్ని అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చదువుంటే సరిపోతుందండి. ఈ పోస్ట్కి అయితే మనం అప్లై చేయొచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి, అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే పీజీడీసీఏ అండి, 1 year పాటు కోర్స్ ఉంటుంది కదండి. సో ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ అండి, కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిఎంఎల్టీ లేదంటే బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో వొకేషనల్ చేసి 1 year పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికి ఫార్మాసిస్ట్ అండి, కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్తో పాటు డిఫార్మా కానీ బీఫార్మా కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి, ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే కుదరదండి. మరి ఈ 2 నోటిఫికేషన్లకండి అప్లై చేసే వాళ్ళ యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుంది. సో ఈ 100 మార్కుల్లో 75% మార్క్స్ అనేవి మనకి అకాడమిక్ ఇయర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే ఆధారపడి ఉంటుందండి. సో మిగతావన్నీ మన యొక్క లొకాలిటీ బట్టి మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ప్రతిదీ డిపెండ్ అయితే ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ మనకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఏలూరు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ మనకి 23/1/2025 నుంచి అండి 3/2/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండి వాళ్ళు ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళండి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ అనే పేరు మీద అయితే మొత్తం 300 రూపాయల డీడీ అండి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయవలసి ఉంటుందండి. అదేవిధంగా ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అండి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ నేము, రైట్ సైడ్న మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి అలాగే మీ నేము, అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి ప్రతిదీ అండి ఇందులో ఫిల్ చేయవలసి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్కి మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే ఇందాక మనం తీసినటువంటి బ్యాంక్ డీడీ ఏదైతే ఉందో అది కూడా అండి సెల్ఫ్ అటాచ్ చేసండి 3/2/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితేనండి మనం
ఏలూరులో ఉన్నటువంటి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయంకి వచ్చి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, దీనికి వెస్ట్ గోదావరి వాళ్ళు కానీ ఏలూరు డిస్టిక్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. బట్ వీళ్ళు అప్లై చేసుకుంటే ప్రిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ యూజ్ చేయండి అండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సో దీనివల్ల పని అయిపోతుందని నేను చెప్పనండి, కొంచెం ముందుకు వెళ్ళడానికంటే మీ అప్లికేషన్ పుషప్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫాము ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి 1-2 సార్లు చదువుకొని ఈ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి మిస్టేక్ లేకుండా ఫిల్ చేసి ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. థ్యాంక్ యూ.